ఫోటోలో ఎవరు తెలుసండి? నా భార్య అండి. చచ్చిపోయిందండి. ఈ సమాజం ఏంటండి? తప్పు నాదంటది. నాకు సిగరెట్ కాల్చే అలవాటు ఉందండి. అందరూ సిగరెట్ ఆర్పడానికి యాష్ వాడేవారు, నేను మా ఆవిడని వాడేవాడిని అంతే. దానికి నా తప్ప? దాన్ని పెళ్లి చేసుకున్న మాట ఇచ్చా, ఏ గోడ వాళ్ళకుండా చూసుకుంటానని. రోజు బెల్ట్తో కొడుతుంటే ఏగలేం వాళ్తాయండి. ఇంటికి దీపం వెళ్ళాలన్నారు, ఒకరోజు వెలిగించి చూసా, పెట్రోల్ వేసి వెలిగింది, అలా పైకి వెళ్ళిపోయింది. చచ్చిపోయి దానికి ఆత్మ శాంతిగా ఉండాలని దానికి మాట ఇచ్చా, నువ్వు పోయాక ఇంకో పెళ్లి చేసుకుంటానని. తన ఆత్మ శాంతిస్తుంది. ఈరోజు నా పెళ్లి చూపులు, వెళ్తున్నాను. బ్లెస్ మీ సార్. పెళ్ళి అవ్వక ముందు చంద్రలో ఉండేవాడిని, పెళ్ళయ్యాక చంద్ర స్కిట్ లో లేడీలా తయారయ్యా. పెళ్ళయ్యాక పూలు తెచ్చేవాడే కాదురా, ఇప్పుడు మాత్రం రోజు పూలమాలేస్తావా? నన్ను చంపి వేరే దాన్ని పెళ్లి ఎలా చేసుకుంటావరా? వదలను ఆటో, వదలా వదలను ఆటో, వదలా. నమస్తే అండి. ఈరోజు మా అమ్మాయి పెళ్లి చూపులు. అమ్మ సరస్వతి. నాన్న. అమ్మ సరస్వతి. నాన్న. సరస్వతి. నాన్న. సరస్వతి. నాన్న. ఏంటి డ్రెస్ అంటే? అంటే కొత్త మేకప్ మేనంట, నా మీద టెస్ట్ చేసిర్రు. మేకప్ లో ఆడికి ఆస్కారు, నటనలో నీకు ఆస్కారు ఖాయమే. ఈ కమ్మని లోపల ఏం చేస్తున్నావు? సరస్వతి తైలం తింటున్నా నాన్న. ఎందుకమ్మా? మీరేమో ఇంత పెద్ద డైలాగ్ రాస్తారు, నాకేమో సగమే చెప్తాను. ఇది తింటే బ్రెయిన్ పెరుగుతుంది అంట. అది బ్రెయిన్ ఉన్న లోడలమ్మా. నాన్న నాకు తొందర పెళ్లి చేయి నాన్న. ఏమ్మా? కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ వస్తున్నాయి, ఫేస్ లూజ్ అయిపోతుంది అన్న. అందుకే రోజు తాగొద్దు దరిద్రం. పర్సనల్ విషయాలతో. అరే నేను చెప్పింది స్కిట్ లో డైలాగ్, రోజు పాలు తాగకూడదు అన్నాను దరిద్రుడని. చెప్పు మొత్తం అందరికి. అల్లుడు గారు వస్తున్నారు, జాగ్రత్తగా. నమస్తే. నమస్తే అండి. ఇక్కడ సుడిగాలి సుధీర్ అని, పెళ్లి చూపులు వచ్చింది మీరేనండి? పెళ్లి చూపులు పిలిచింది మీరేనండి? పిలిచింది నేనండి. వచ్చింది నేనండి. ఇదే మా కూతురండి. సరే ఒక్కరే వచ్చారు, ఫ్యామిలీ? అమ్మ నాన్న పోయారండి. పోన్లే బాబా. ఏమైనా జాబ్ ఏమైనా చేస్తున్నారు? మంచి జాబ్ సాఫ్ట్వేర్ చేస్తున్నానండి. పోన్లే బాబా. శాలరీ ఎంత బాబా? ₹1,00,000 వద్దండి. పోన్లే బాబా. ₹1,00,000 పోతే మీ అమ్మాయి ఎవడ పెళ్లి చేసుకుంటాడు? అది నా ఉత్పాదం బాబా. పోన్లేండి. మీ ఫ్యామిలీ గురించి అమ్మాయి? నాకున్నదో ఒక కూతురు బాబా, ఇంకెవరు లేరు బాబా. తమ్ముడు చెల్లి ఎలాగా? ఎవరు లేరు బాబా. ఏంటి టైం బాబా, టైము. ఓ పిల్లలకి అలాంటి టైం లేదా? టైం లేక వీళ్ళ అమ్మలేక. ఓ పోయారా? లేదు బాబు, లేచిపోయింది. మీకు తెలుసో లేదో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. మా మిస్సెస్ చనిపోయారు, ఆ విషయం మీకు చెప్పే ఉంటారు అందరూ. ఎలా చనిపోయింది బాబా? కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయిందండి. అయ్యో, రాత్రి బాబు బాగా చదివితే పాస్ అవుతారు మరి. మీరు చదువుకోలేదు కదా? చదువుకోలేదు బాబు. కిడ్నీలు అంటే ఎగ్జామ్ కాదండి, బాడీలో ఒక పార్ట్ అవయవం పోయింది. అయ్యో అయ్యో, పోలీస్ కంప్లైంట్ అవ్వాల్సింది మరి. నేను మెరుపులు ఏంటివి? మెరుపులు అంటే అది వర్షాకాలం కదా బాబా, కరెంట్ పూసుకు. అంతేనా? ఈ గాలి కూడా వస్తుందండి. గాలంటే ఇది చెప్పారు కదా, వాతావరణం తుఫానేమో, ఎవరు తెలుసు. అంతేనంటారా? అంతే బాబా. నాకేదో ఎందుకో తేడా అనిపిస్తుంది. ఏమి లేదు బాబా, అంతా ఓకే కదా? అయితే అంతా ఓకే బాబా. సరే, అమ్మాయికి వంట పని అది? వంట పని బాగా చేస్తా. గుత్తొంకాయ కూర బాగా వండుతుందిరా, అందులో విషం పెడతా. చేస్తావా? చికెన్ కర్రీ బాగా వండుతుంది, అందులో ఎలకల మందు పెడతా. పోతావా? ఏం పనులు రాబో, దానికి ఏం వచ్చు బాబా. ఇప్పుడు ఎందుకు అరిచారు నా మీద? ఏదో దెయ్యం పట్టినట్టు ఏం మాట ఎలా బిహేవ్ చేస్తానండి? రాత్రి పడుకోలేదు మీరు? లైట్ నిద్రపోలేదండి అంతే. సరే, రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అమ్మాయిని ఎలా చూసుకుంటారు మరి? మీ అమ్మాయిగానండి పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. మా ఇంటికి వచ్చిందంటే పెట్రోల్ పోసి తగలబెట్టి 2 రోజులు శవలాగిస్తాను, అర్థమైందా? బాగా చూసుకుంటానండి. అదేంటండి చంపేస్తారన్నారేంటి? నేనేమన్నా బాగానే చూసుకుంటాను కదండి. అంతే కదండి. అంతేనండి. అమ్మాయికి పాటలు అవి ఏమైనా? పాటలు బాగా పాడుతుందండి. ఏదమ్మా అమ్మ పాట పాడమ్మా. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన, మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. ఒకరు సాగు. ఏంటండి ఏ పాటకి ఏ పాట డాన్స్ చేస్తున్నట్టు? అంటే బాగా వేరియేషన్ చూపించడం బాగా అలవాటు అమ్మా. నాకు బాబోయ్ టెన్షన్. నాకు కొంచెం వాటర్ ఇవ్వండి సార్, తాగుతాను. వాటర్ ఇచ్చమ్మా. ఇచ్చే వాటర్. అదేంటి బాబా, మొఖం కడుక్కోవాలంటే బాత్రూమ్కి వెళ్ళొచ్చు కదా, ఎక్కడి నుంచి కడిగేసుకుంటారు మీరు? ఏమైందండి ఎందుకు ఇలాగా మీరు కొత్తగా బిహేవ్ చేస్తున్నారు అసలు? ఏమి లేదండి. సరే, మరి కట్నాలు కానుకలు ఏమనుకుంటున్నారు? మీరు ఎలాగిస్తా తీసుకున్నారు? కట్నం
కట్నం కావాలి నీకు? కట్నం కావాలా? సిగరెట్ తో యాస్త్రి అని చెప్పి నా బాడీ మీద కలిసినప్పుడు లేదారా? ఏగల వాడకూడదని చెప్పి బెల్ట్ తో కొట్టినప్పుడు లేదా? ఆ డైలాగ్ నాది. ఏంటే మాయన్నే పెళ్లి చేసుకుంటావు నువ్వు? సిగ్గులేదా నీకు? వాడు మంచోడు కాదు, అర్థమైందా? వెళ్ళి ఇక్కడి నుంచి. నీ దానికి చావుడు పెళ్లి చేస్తారా? అర్థమైంది. మేము చూసాం చంద్రముఖి అపరిచితుడు. ఇన్ని వేరియస్లు మాకు తెలుసు సార్. మాకు మీ సంబంధం వద్దులేండి, వెళ్తాం మేము ఇంకా. చూస్తావా చూస్తావా? వచ్చింది చూస్తావా? మ్యాజిక్లు కూడా వచ్చా. ఈ 100 ఉంచండి, బాగా మ్యాజిక్లు తీసుకోండి ఇంట్లో. ఇలా కదరా? అమ్మా సరస్వతి, నాన్న దమ్మ 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 లోపల ఏం చేస్తావు? సరస్వతి తైలం తింటున్నా నాన్న. ఇది ఆల్రెడీ చెప్పేసినట్టున్నావే. అవునా నాన్న? ఇందాక ఎవరో వచ్చారే. అవును, నాకు పెళ్లి చేస్తాను. ఈ అబ్బాయి వచ్చాడు, ఇంకా ఎప్పుడు వెళ్ళిపోయి. ఎవడైనా అమ్మాయిలతో పెట్టుకుంటే ఆడి పాలిట పానకంలో పుడకవుతా. పానకంలో పుడక చేయడం చాలా కష్టం. ఇదేంటిది? పానకంలో పుడక స్కిట్ చేసేసాను నాన్న. ప్రతి మగాడికి లైఫ్ లో పెళ్లి చూపులు చూడడం ఒక తీయని అనుభూతి. అబ్బా, దాన్ని ఏ మగాడు కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి, అస్సలు మిస్ చేసుకోకూడదు. కొంతమంది మగాళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఎవరిని పడితే వాడిని చేసుకుంటారు, తర్వాత బాధపడతారు. 10 మందిని చూడాలి, 5 మందిని సెలెక్ట్ చేసుకోవాలి, 2ని ఫైనల్ చేయాలి, 1ని చేసుకోవాలి. అల్లుడు గారు బయట ఉన్నారేంటండి? లోపలికి రండి. అమ్మాయి వచ్చేలోపు ఇదిగోండి ఈ లడ్డూలు కాస్త తినండి. అదేంటి బాబు, సగం లడ్డు తిని సగం లడ్డు పడేస్తున్నారేంటి? ప్రతి పెళ్లి చూపులో ఫుల్ లడ్డు తిన్నామనుకో షుగర్ వస్తుంది. షుగర్ వచ్చింది అనుకో సుఖ సంసారానికి పనికి రాకుండా పోతుంది. ఏం ప్రాక్టికల్ మనిషి బాబు మీరు, ఏం ప్రాక్టికల్. ఒకసారి అమ్మాయిని పిలిస్తే పెళ్లి చూపులు ప్రాక్టీస్ చేద్దామా? ఓకే ఓకే. శకుంతల అమ్మాయిని తీసుకురావే. వచ్చేస్తుంది బాబు, వచ్చేస్తుంది. అరే రే రే రే, అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడుక్కోండి బాబు. నీకు కర్ణాటకం సంగీతం వచ్చా? నాకు తెలుగు సంగీతం వచ్చు. కర్ణాటక వెళ్ళిన తర్వాత కర్ణాటక సంగీతం నేర్చుకుంటా. మీరేమన్నా కామెడీ ఫ్యామిలీ? లేదు బాబు, నీ కూతురు చిన్నప్పటి నుంచి నా పంచెలు ఉతికి ఉతికి దానికి పంచులేయటం అలవాటు అయిపోయింది. మళ్ళీ పంచా? పెళ్లి చూపులు వద్దా మీకు? కూర్చోండి బాబు, మాట్లాడితే లెక్కండి. ఒకసారి నిలబడు. నమస్కారం అండి. ఇటు నమస్కారం పెట్టి అటు చూస్తుంది, ఇంకో పెళ్లి కొడుకున్నాడు అటు. అది సిగ్గుతో పెట్టిన నమస్కారం బాబు. ఒకసారి అన్నాడు. నా కూతురు నడకేంటి బాబు, హంస నడక. అది హంస నడక, అది హింస నడక. అర్థమైందా? ఒకసారి పరిగెత్తు. Run, 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 run. Gotta win the heart of every sexy woman. కాదు, అమ్మా నీ కూతురు నాకు నచ్చల. ఏమైంది బాబు? 2 నిమిషాలు పరిగెడితే నీ కూతురు ఆయాసపడుతుంది. 100 సంవత్సరాల కాపురంలో నీ కూతురు ఆయాసపడడానికి గ్యారెంటీ ఏముంది? పరిగెడితే ఆయుష్ వస్తుంది కదా బాబు. రాకూడదు బాబు, రాకూడదు. ఐ రిజెక్ట్ ది సంబంధం. నీ కూతురు నాకు నచ్చలేదు, కానీ ఈ లడ్డూలు నాకు బాగా నచ్చాయి. బాయ్ బాయ్ బాయ్. కొన్ని సంవత్సరాల తర్వాత ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. భానుప్రియ, నువ్వు నాకు దొరకడమే నా అదృష్టమే. నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితమే మారిపోయింది. నువ్వు నా జీవితంలో ఇలా అడుగు పెట్టావా లేదు? కట్ చేస్తే జాబ్, కట్ చేస్తే ₹1,00,000 శాలరీ. చిన్న కట్టింగ్లు చాలే గానీ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయండి, నాకు పని ఉంది. ఓకే ఓకే. మొగుడికి టీ పెట్టడం రాదని ఎవరు చెప్పారు? పెళ్ళాం కంటే మొగుడే టీ బాగా పెడతాడు. ఐ రిజెక్ట్ ది సంబంధం. మీరు నన్ను పెళ్లి చూపులకు వచ్చి రిజెక్ట్ చేసిన వాడు కదా, చెప్తా. ఏమండి, వీడు నాకు కన్ను కొడుతున్నాడు. ఏమండి ఏమండి, ఏమైంది భానుప్రియ? వీడు నాకు కన్ను కొడుతున్నాడండి. నేను కనుగొట్టడం ఏం మాట్లాడుతున్నాను? ఎన్ని గుండెలు నీకు? నా భార్య కన్ను కొడతావా? ఎందుకు మాయని కొడుతున్నావు? కొట్టాలా నరకాలా? నీ మొగుడు నా భార్య కన్ను కొట్టాడండి. అదే నీ ఇంటికి వచ్చి నీ కన్ను కొడుతూ నువ్వు ఊరుకుంటావా?
నీ మొగుడు నేను జట్టు కొట్టాలి? వాళ్ళ ఇంటి ముందుకు ఎందుకు వెళ్ళాం? నేను కన్ను కొట్టలేదా, నేను చూడలేదు, దాని వంకనే చూడలేదు, ఒట్టే ఇంట్లోకి పదా. చెప్తే అర్థం చేసుకోండి. నిజంగా కొట్టలేదే నేను. మొగుడని కనికారమే లేదమ్మా దీనికి. ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. మంచి పెళ్ళాన్ని చేసుకుందాం అని అనుకున్నా. నాకు పెళ్ళాం పోస్ట్ ఇచ్చి అది భర్త పోస్ట్ తీసుకుంది. అనవసరంగా చల్లే తీసుకొని బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకురా. ఏమే మొగుడు ఇంట్లో పని చేస్తే ఎవరు చూడరే? మొగుడిని బజార్ పంపించి మొగుడు పరువుని బజార్ పాలు చేయక నీకు దండం పెడతా. బజార్కి ఎక్కి బరి తెగించి బజార్ పనులు చేసినప్పుడు రాని సిగ్గు, బజార్కి వెళ్ళి కూరగాయలు. కాశీకి పోయి చనిపోయినావా అని అడిగితే లేదురా నీ గోషిలోనే ఉన్నాను రా అందంట. గోషిలో శని పెట్టుకొని కాశీకి పోతే ఏంటి, కన్యాకుమారికి పోతే ఏమంటున్నావు? ఏం లేదే, నా గోషికి చెప్పుకుంటున్నాను, నువ్వు లోబడి పో. నేను బజార్కి ఎవరిని చూడకుండా ఎవరిని ఏం చేయకుండా ఈ దుప్పటి కప్పుకొని కూరగాయలు తెచ్చిస్తా. ఏమో ఒక్కదాన్ని కూడా చూడను. అసలు ఏం జరిగిందంటే నువ్వేం చెప్పకే, ఇక్కడ దుప్పటి చూసాక నాకు మొత్తం అర్థమైంది. ఏంట్రా నా పిల్ల వెనకాల పడ్డావు నువ్వు? ఎందుకు? ఏంట్రా అలిసిపోయావా? రెడ్ బుల్ తెప్పించాలా నీకు? నీకు రెడ్ బుల్ కాదురా, రెడ్ బుల్ కాదు, నరికి మళ్ళీ ఏమైంది? నువ్వు మీ ఆవిడ తీసుకుని లోపలికి వెళ్ళు. అరే పక్కోడు భార్య అందంగా ఉంటే చాలు, ఇలాంటి దరిద్రులు మోపై చూస్తూనే ఉంటారు. బాగా పాడు ప్రియా. రే మీరు మారరా, మీరు మారరు. నీకు బిడ్డలు పాడు ఇంట్లో కాదురా, ఇక్కడే. నువ్వు పాడేసుకో. ఓసే ఈ సిచ్యువేషన్ కి కారకులు ఎవరో, ఈ ప్రొఫెషన్ కి ప్రొఫెసర్ ఎవరు, ఏమి అర్థం అవట్లేదు నాకు. అమ్మ ఎవరిని వచ్చి నాకు క్లాట్ ఇవ్వండి, నీకు దండం పెడతా. నీకు దండం పెడతా. నీకు ఏం పాపం చేశాను నేను? అంత పగబట్టావంట నా మీద. నువ్వు ఎవరే నువ్వు? 2011 బాన్సువాడ పెళ్లి చూపులకు వచ్చావు, గుర్తుందా? నువ్వు లడ్డూలు కూడా బాగున్నాయని చెప్పాను కదా. ఆ లడ్డూల బాన్సువాడ భానుప్రియ నేనేరా. నన్ను పెళ్లి చూపులు చూడడానికి వచ్చి కూర్చోమన్నావు, నిల్చోమన్నావు, పరిగెత్తించి ఆయాసపడితే ఐ రిజెక్ట్ దిస్ సంబంధం అని చెప్తావా? పరిగెత్తితే ఆయాసం రాకపోతే పాయసం వస్తాదిరా. అంటే నేను రిజెక్ట్ చేశాను, నా మీద పగబట్టావా? మరి ప్రతోడు పెళ్లి చూపులకు రావడం, లడ్డూలు తినిపోవడం, పెళ్లి చూపులకు రావడం, లడ్డూలు తినిపోవడం. అరే మీ మగాళ్ళ వల్లే రా లడ్డూ రేటు పెరిగింది. అవునరా నీ వల్లే. నువ్వెవరమ్మా? అక్క నమస్తే అక్క నమస్తే అక్క, నమస్తే రోజక్క. నేను కూడా వీడి బాధితురాలిని అక్క. మీ మగాళ్ళేంట్రా ఒక్కొక్కరు 40-50 పెళ్లి సంబంధాలు చూస్తారేంట్రా? ఒకడికేమో ముందింత పొట్ట, ఇంకొకడికి వెనక పెద్దల గుట్ట, ఇంకొకటి నోట్ల పెద్ద సొట్ట. ఆయన మేము చేసుకుంటున్నాం కదరా. ఆడది రిజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తే మీ మగాళ్ళు పెళ్లిలు కాక రోడ్ల మీద పిచ్చోళ్ళే ప్రెస్టేషన్ లో తిరుగుతుంటారా. ఏదో సూత్రం ఉంటా కదరా, ఆ సూత్రం చెప్పు. 10 మందిని చూడాలి, 5గురిని సెలెక్ట్ అదే చేసుకోవాలి, చంద్ర తగ్గబాకు. ఇద్దరిని ఫైనల్ చేయాలి, ఒకరిని చేసుకోవాలి. ఇంకోసారి చెప్పు. 10 మంది చూడాలి, 5 మంది చూడాలి. సౌండ్ ఏంటా బొంగులో సౌండ్ వచ్చేది? మీ ఆడవాళ్ళకి మగాళ్ళకున్న తేడే అది. మగాడు ఎప్పుడు సింగిల్ గా సోలోగా వస్తాడు, మీ ఆడవాళ్ళు పందులుగా గుంపులుగా వస్తారు. దీన్ని చూసి ఏ మగాడి జీవితంలో 40-50 పెళ్లి సంబంధాలు చూడొద్దు. ఒక్క పెళ్లి సంబంధానికే ఓకే అనాలి. చంటికి చెప్పండి. బొంగేం కాదు, 10 మందిని చూడండి, 5 మందిని సెలెక్ట్ చేసుకోండి, ఇద్దరిని ఫైనల్ చేయండి, ఒకరిని చేసుకోండి. సూపర్ మచ్చి